నాకు తెలిసి చాలామందికి బెండకాయ ఫ్రై, బెండకాయ రసం మాత్రమే ఇష్టంగా తింటారు. కానీ బెండకాయ కర్రీ ఎవరికీ నచ్చదు. ఎందుకంటే అది స్టిక్కీగా ఇలా అంటుకుపోయి అస్సలు చాలా బాగోదు కదా! కానీ నేను చెప్పే ఈ 3 టిప్స్ ఫాలో అయ్యారంటే నిజంగా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ టిప్ ఏంటంటే బెండకాయలు వాష్ చేసుకున్న తర్వాత వెంటనే కట్ చేయకుండా క్లాత్తో తుడుచుకోవాలి నీట్‌గా. మీరు వీడియో స్టార్టింగ్‌లో అబ్జర్వ్ చేస్తే నేను వాష్ చేసిన తర్వాత ఎండలో పెట్టి దాని తర్వాత క్లాత్తో తుడుచుకున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే అన్ని కర్రీస్‌లో వేసే ఆయిల్ కంటే ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి. అప్పుడే మనకి బెండకాయలు అతుక్కోకుండా స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది. అండ్ థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే మనం మూత ఎక్కువసేపు పెట్టకూడదు. ఒక 2 మినిట్స్ అలా పెట్టేసేసి ఉంచాలి. అండ్ ఊరికే కూడా స్పూన్‌తో గరిటెతో కలపకూడదు. ఈ 3 టిప్స్ ఫాలో అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి.